ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు గర్జన వినిపించింది. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్కు అందజేశారు. ఎక్కడ కూడా కొనుగోలు అనేది జరగటం లేదు. కొనుగోలు జరిగినా అక్కడ బస్తాలు లేవు, బస్తాలుంటే లారీలు లేవు, లారీలుంటే మిల్లులు లేవు, మిల్లులకు పోతే డబ్బులు రావటం లేదు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటు మొదలైంది. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మనం కూడా ప్రతిపక్ష పార్టీగా రాబోయే రోజుల్లో మనం మరింత మిలిటెంట్ ప్రోగ్రాములు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జిల్లా నాయకత్వం మొత్తం కూడా మీకు అండగా ఉంటది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనందరం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేసీఆర్ గారు మళ్ళా రావాలి అని అంటే ప్రజల తరపున మనం పోరాటం చేయాలి. కేవలం నినాదం ఇవ్వటం వల్లే సాధ్యం కాదు. అది గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యలు తీసుకోవాలి, పట్టణంలో ఉన్న సమస్యలు తీసుకోవాలి, ప్రజల పక్కన ఉండాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మనం పరిష్కారం చేయాలి. నిన్న కొనిజర్ల మండలం నుంచి కాల్ చేశారు. అక్కడికి బస్తాలు పోతే కాంగ్రెస్ నాయకులు బెదిరించారట. కాంగ్రెస్ రైతులకే బస్తాలు ఇవ్వాలి, కాంగ్రెస్ రైతుల